दर्शनम्। తదుపరి అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు, అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు, మహబూబ్ నగర్. వారు చాలా చిన్న వయస్సు వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ వారి యొక్క జ్ఞానం అండి, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వారు పంచేటటువంటి అంశాలు చూస్తే ఏమిటి, ఏ మతంగ మహర్షి ఈ రూపంలో మళ్ళీ జన్మించాడు అని చెప్పేసి మనందరికీ అనిపించే విధంగా వారి యొక్క భాషణలు ఉంటాయండి. అసలు వారిని చూసి స్వామీజీలకు కానీ అలాగే మాకు కానీ ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. వారి యొక్క మాట, వారి యొక్క భాష ఎంతో ప్రేమమయంగా ఉంటుందండి. ఎంతో సాత్వికంగా మాట్లాడతారు, సత్వగుణంతో మాట్లాడతారు. వారు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వారు ఇతోధికంగా విశేషంగా ఇదే విధంగా ధర్మస్థాపనకు, ధర్మ ప్రచారానికి వారు విశేష కృషి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. వారిది మనం ఒక్కసారి చూస్తేనండి, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వారి ఉపన్యాసాలు మిలియన్స్, ఒక్కొక్కటి కూడా 40 లక్షలు 50 లక్షలు చూస్తూ ఉంటారు. ప్రతి అంశాన్ని కూడా ఏ మొహమాటమో లేకుండా నిస్సంకోచంగా, నిస్సందేహంగా వారు విశ్లేషించేటటువంటి విధానం అండి అజరామరం, అద్వితీయం. వారు ఒక్క మాట అన్నారండి, ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకు. ఈ విధంగా పూజ్య స్వామీజీ వారు తమరిని అనుగ్రహించడానికి పిలిచారండి అని చెప్పేసి నేను అన్నప్పుడు, మా తరపున ఒక్క మాట స్వామీజీ వారికి తెలియజేయండి. దత్త జయంతికి నన్ను ఆహ్వానం చేశారు, పూజ్య స్వామీజీ వారు సత్కరిస్తూ ఉన్నారు. ఈ దత్త జయంతి నుండి నేను వారి శిష్యులుగా వారి యొక్క మార్గదర్శనంలో ముందుకు వెళ్ళడానికి నన్ను అనుగ్రహించాల్సిందిగా ఒక విన్నపం చేసుకుంటూ ఉన్నాను అని చెప్పేసి వారు చెప్పారండి. నిజంగా వారిని చూస్తూ ఉంటే నాకు చాలా చాలా గర్వకారణంగా ఉన్నది. అలాంటి భరత జాతి ముద్దుబిడ్డ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముద్దుబిడ్డ అయినటువంటి పూజ్యులైన శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పరమ పూజ్య స్వామీజీని కోరుకుంటూ ఉన్నానండి. दत्तपीठाधिपति परम पूज्य श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी and पूज्य श्री दत्त विद्यानंद तीर्थ स्वामी जी bless and confer the title Sanatana Datta Bandhu on Dr. Shri 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 Aditya Parashri Swami ji of Mahabub Nagar in recognition of his service on the ground and through the social media for the protection of Sanatana Dharma. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः. अंबात्रय क्षेत्रानिकी जयमु जयमु, सनातन धर्मानिकी जयमु जयमु, सनातन धर्म की जय हो जय हो. శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారిని సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి దినము. చాలా సంతోషంగా ఉంది మా మనసు. ఎంతో కష్టపడుతూ ఎన్నో చేస్తున్నప్పటికీ ఎక్కడో మనసులో చిన్న వెలితి అనకూడదు కానీ ఏదో ఒకటి ఉండేది. అది ఈరోజు ఈ దినమున జీవితాంతం వరకు పరిపూర్ణమైపోయింది మా నిండు మనస్సుతో. ఒక అనంత సాగరం ముందు చిన్న కాలువలు ఏ పాటి విలువకు నోచుకోవు. కాబట్టి పూజ్య స్వామీజీని
ఎన్నో రోజుల నుంచి మేము వారిని అనుసరిస్తున్నాము. వారి యొక్క గాత్రము వారు పాడుతున్నప్పుడు త్రుటిలోనే ఆ గాత్రమును గనక భక్తితో ప్రేమతో తన్మయత్వం చెంది వింటే సమాధి స్థితి త్రుటిలోనే ఆవరించిపోతుంది. అంత అద్భుతంగా స్వామివారు పాడతారు. అమ్మవారి గురించి ఒక అద్భుతమైనటువంటి గాత్రం పూజ్య స్వామీజీ వారు పాడారు. అది దేవీ నవరాత్రోత్సవాలలో అంబాత్రయ క్షేత్రంలో ప్రతి ఉత్సవంలో అప్పాజీ వారి పాట మేము పెడతాం, అక్కడ అమ్మవారి పాట. అలాగే ఈ మొన్న పోయిన నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పూజ్య స్వామివారు అలా నడుచుకుంటూ వస్తున్నారు. స్వామివారి యొక్క కాలికి మెట్టెలు తొడిగి ఉన్నాయి. అప్పుడు నేను దేవీ నవరాత్ర దీక్షలో ఉన్నాను. అసంఖ్యాకమైన భక్తులు ఉన్నారు. అందరికీ చూపించాను, చూడండి జగదంబలైన ముగ్గురమ్మలు అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు చూడండి అని చూపించాను అందరికీ. సాక్షాత్తు అనునిత్యం అంబాత్రయ క్షేత్రంలో మనం నిత్యం అనుష్ఠించుకునేటటువంటి ముగ్గురమ్మలు అక్కడ ప్రత్యక్షంగా నడుచుకుంటూ వస్తున్నారు చూడండి అని చెప్పేసి వీడియో నేను చూపించాను. అది నా మనసుకి ఎంతగానో భక్తి పారవశ్యాల్లో ముంచినటువంటి సన్నివేశం. అలాగే స్వామివారి లోపల ఇంకొక దివ్యమైనటువంటి తత్వాన్ని, అద్వితీయమైనటువంటి ప్రేరణ నేను చూశాను. సప్తఋషుల గురించి మనం విన్నాం. నేను ప్రత్యక్షంగా వర్తమానంలో పూజ్య స్వామివారిలోనే సప్తఋషులను దర్శించాను. ఇది నా యొక్క మనసు పూర్తిగా నేను అంగీకరించేది. ఇలా చెప్తూ ఉంటే ఎన్ని విషయాలైనా చెప్పొచ్చు, ఎన్నాళ్ళైనా చెప్పొచ్చు. నేను 12 సంవత్సరాల నా ఆత్మసన్యాస యోగంలో ఆంతరంగికంగా పరమ పూజ్యులుగా మనసు పూర్తిగా త్రికరణ శుద్ధిగా మనసా వాచాకరణ నేను సర్వస్వంగా స్వీకరించినటువంటి పరమ పూజ్య జగద్గురువుగా నేను చూస్తున్నటువంటిది పూజ్యమైనటువంటి స్వామివారిని. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అంబాత్రయము దత్తాత్రేయము, అక్కడున్నది ముగ్గురే ఇక్కడున్నది ముగ్గురే, ఆ ముగ్గురికి ఈ ముగ్గురికి ఎప్పుడూ భేదం లేదు అని. ఇలా పూజ్య స్వామివారితో మాకున్నటువంటి అనుబంధాన్ని మనసులో ఉంచుకొని నేను మా సంతోష్ కుమార్ గణపాటి వారికి చెప్పాను, ఒక్క మాట పెద్ద స్వామితో చెప్పండి, వారి అసంఖ్యాకమైనటువంటి శిష్య పరమాణువుల్లో మమ్మల్ని ఒకరిగా గుర్తుపెట్టుకోమని చెప్పండి, ఒక మాట చెప్పుంచండి అని చెప్పాను నేను. అదే వారు ప్రస్తావించారు. ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం విన్నాం, చూడలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనం విన్నాం, చూడలేదు. ప్రస్తుతం వర్తమానంలో కలియుగంలో ఒక్కొక్క ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా. మా అదృష్టం చాలా దివ్యంగా ఉన్నది. అది భగవతి యొక్క కృప. మమ్మల్ని అందరినీ సనాతన దత్తబంధు అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ ఒక వేదిక ఇచ్చారు. ఈ గ్రూప్లో ఇలాగే మనం అందరం అప్పాజీ ప్రేమ కరుణతో ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వేదిక మూలకంగా ఒక చిన్న మాట, బ్రాహ్మణ్యమును కాపాడండి. బ్రాహ్మణ్యం ఉండాలి. ఎప్పటి వరకు బ్రాహ్మణ్యం ఉంటుందో, బ్రాహ్మణులు ఉంటారో, అప్పటి వరకే మన ధర్మం సస్యశ్యామలంగా ఉంటుంది. నేను పెద్దల ముందల గొప్ప విషయాలు ఎప్పుడు ప్రస్తావించకూడదు అంటారు, సమయానుసారేనే చెప్తున్నాను. ఎన్నో విషయాలు విశ్లేషించాను. ఎన్ని విశ్లేషించినా ధర్మం యొక్క మూల ఛందస్సు ఒక దగ్గరకి వచ్చి ఆగిపోతుంది. ఆ వచ్చి ఆగినటువంటి స్థానం ఏదయ్యా అంటే అది ఏ బ్రాహ్మణ్యం, బ్రాహ్మణుల యొక్క చెంతన ఆగిపోతుంది. చూడండి, ఎందరో మన దేశం మీద దండయాత్రలు చేసినప్పటికీ ఇప్పటికీ మనకు అన్నీ అందుతున్నాయంటే కేవలం బ్రాహ్మణుల యొక్క కృషి, వారి యొక్క తపస్సు. అందుకే ధర్మం కాపాడబడుతుంది అంటే ప్రథమంగా బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణులతోనే రక్షింపబడాలన్నది ఈ వేదిక మూలకంగా నేను మీ అందరినీ వేడుకుంటున్నటువంటి చిన్న విన్నపం. అలాగే మా సంతోష్ కుమార్ గణపాటి గారి గురించి ఒక చిన్న మాట. శుకబ్రహ్మ గురించి నేను భాగవతంలో చదివాను, ఎన్నో పురాణాల్లో చదివాను. ప్రత్యక్ష
శుకబ్రహ్మ ఋషిగా వారు మాకు గోచరిస్తారు. ఎందుకంటే నేను చాలామంది విప్రోత్తముల సోషల్ మీడియా వీడియోలు చూస్తూ ఉంటాను, కేవలం జ్ఞానం కోసమే. ఒక బ్రాహ్మణుడు మాట్లాడుతూ ఉంటే 100 యుద్ధాలతో సమానం, ఒక్క వాక్యం 100 యుద్ధాలతో సమానం. ఆ దివ్యమైనటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎందరో పరమ పూజ్యుల వీడియోలు చూస్తూ ఉంటాను. ఎక్కడన్నా దూర ప్రయాణాలకు వెళ్తూ ఉన్నప్పుడు, కారులో కూర్చున్నప్పుడు నేను వారి సబ్స్క్రైబర్ని. వారి వీడియో వచ్చిందంటే నాకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి చూస్తాను. వారు ఇస్తున్నటువంటి ప్రజ్ఞ, ఆ మేధోశక్తి, ఆ వాక్ చాతుర్యము అద్భుతం, అద్భుతం, అద్భుతం. మీలాంటి వాళ్ళు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ్య స్వామివారికి శిరస సాష్టాంగ ప్రణామములు తెలుపుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. బోలో సద్గురునాథ్ మహారాజ్ కీ. వారు చెప్పినట్లుగా నేను ఆ మాత్రమైనా మాట్లాడగలుగుతూ ఉన్నాను అని అంటే అదంతా కూడా పరమ పూజ్య స్వామీజీ వారు నాకు ఇచ్చినటువంటి శక్తి. దృష్టిలో పెట్టుకోండి. వారే నాతో ఉన్నారు, వారే నాతో చేయిస్తూ ఉన్నారు. వారు శక్తి ఇవ్వకపోతే నేను చేయలేను. అనేక 1-2 దశాబ్దాలుగా ఇక్కడ ఉండి వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలకు నేను నోచుకోవడం వల్ల మాత్రమే నేను ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నాను, చేయగలుగుతూ ఉన్నాను. నాకు ఎన్ని ప్రశంసలు వచ్చినా, ఎన్ని స్థుతులు వచ్చినా కూడా పరమ పూజ్య స్వామీజీ వారి యొక్క పాద పద్మాలకు సవినయంగా సమర్పించుకుంటూ దర్శనం